ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ వార్తాపత్రికల ప్రధాన విషయాలకు వస్తే, దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. ఈ విషయానికి సంబంధించి అన్ని వార్తాపత్రికల్లో ప్రథమ పేజీలో ఈ వార్తలు మనం ఈరోజు చూడొచ్చు. మరి గతంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి ధన్ఖడ్ గారు అప్పటికప్పుడు రాజీనామా చేయడం, దేశ ప్రధానమంత్రి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి పడకపోవడం, ప్రతిపక్షాలకు అత్యధికమైనటువంటి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఏవైనా ఒక కారణాలు కావచ్చు. మరి మొత్తాన్ని మీద 3 ఏళ్ల సమయం వ్యవధి ఉండగానే ధన్ఖడ్ గారు వారే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాం అని అధికారికంగా ప్రకటించారు. కానీ వారి ప్రకటన వెనుక మాత్రం కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ధన్ఖడ్ గారి యొక్క అభిప్రాయం, వారి యొక్క తీరు, వారి యొక్క వ్యవహార శైలి వారికి నచ్చలేదు. ధన్ఖడ్ గారి యొక్క రాజీనామా మరి జరగటం, అదేవిధంగా ఈరోజు మరి వారి స్థానంలోనే మరి ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారు ఉన్నారు. మరి అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థిగా బి సుదర్శన్ రెడ్డి గారు జస్టిస్ వారు పోటీ చేస్తున్నారు. మొత్తం మన పార్లమెంటు ఉభయ సభల సభ్యుల సంఖ్య 788 మంది సభ్యులున్నారు. విజేతగా ఉండాలంటే మొత్తం 386 మంది మద్దతు అవసరం ఉంటుంది. మరి ఇప్పటికి మాత్రం మొత్తాన్ని మీద యొక్క ఎన్డీఏ అభ్యర్థి మాత్రం 425 మంది మద్దతు అధికారికంగా కూడా ఉన్నది. ఇండియా కూటమి అభ్యర్థికి మాత్రం 314 మంది మద్దతు కూడా ఉన్నది. బీఆర్ఎస్ ఉన్నటువంటి 4 మాత్రం వారు, అదేవిధంగా బీజేపీ అనేటువంటి మరో 7 కూడా ఈ యొక్క ఓటింగ్లో పాల్గొనడానికి దూరంగా ఉన్నట్టు ఈరోజు వార్తలో సమాచారం. మొత్తాన్ని మీద యొక్క సంఖ్యాపరంగా చూస్తే దేశ ఉపరాష్ట్రపతి దాదాపు సిపి రాధాకృష్ణన్ గారే మనం సంఖ్యాబలం బట్టి తెలుసుకోవచ్చు. ఏమైనా అటు ఇటుగా ఏమన్నా కొంతమంది సభ్యులకు ఉండవచ్చు అనేటువంటి అనుమానం పైన ఒక మాక్ పోలింగ్ కూడా నిన్న నిర్వహించినటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలిసిన విషయం. ఇక ప్రధాన పత్రికల విషయానికి వస్తే, ఇంకా ఈరోజు ఉన్నటువంటి వార్తల్లో సోషల్ మీడియాను మొత్తానికి ఈ యొక్క రద్దు చేసినటువంటి నేపాల్ ప్రభుత్వం, అక్కడ జరిగినటువంటి కర్ఫ్యూ, ఒక దుకాణదారుల పైన రాళ్ళు రూకోవడం, ఒకరికోడు కొట్టుకోవడం, లాఠీ చార్జీ, ధర్నాలు, రాస్తారోకలు, అదేవిధంగా మొత్తాన్ని మీద ఒక నేపాల్ రాజధాని కఠ్మండ్లో అల్లకల్లోలం జరిగినటువంటి వార్త కూడా ఈరోజు మనకు అన్ని దినపత్రికలో కనిపిస్తూ ఉంది. దీనికి పర్యవసానంగా అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి మరి రాజీనామా చేయడం, మళ్ళీ ఆ యొక్క సోషల్ మీడియా రద్దును ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి అక్కడ ప్రభుత్వం ప్రకటించడం కూడా ఈరోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వార్తల విషయానికి వస్తే, గోదావరి జిల్లాల ఫేజ్ 2, ఫేజ్ 3 శంకుస్థాపన కార్యక్రమం గండిపేటలో నిన్న సీఎం ప్రారంభించినటువంటి శంకుస్థాపన చేసినటువంటి వార్త కూడా ఈరోజు కనిపిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ 22 మందితో రాష్ట్ర కార్యవర్గం అనేటువంటి విషయం కూడా ఈరోజు వార్తాపత్రికలు ఉంది. ఈ యొక్క 22 మందిలో మాత్రం 11 మంది ఓసీలు, 7 బీసీ, 3 ఎస్సీ, 1 ఎస్టీ చెందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారనేటువంటి. ఇక ఆంధ్రజ్యోతిలోనే మరో వార్త విషయానికి వస్తే, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతోని ఒక కార్యక్రమం నిర్వహించగా, వారి భర్త మనీష్ గారు కూడా వారి పక్కనే కూర్చోవడం ఒక చర్చనీయాంశమైంది. వారు ఏ హోదాలో మరి అక్కడ కూర్చొని మాట్లాడారు. ఆ యొక్క వార్తకు సంబంధించి ఆప్ సభ్యులు
ప్రశ్నించడం ఒక వార్త కూడా ఈరోజు చూడొచ్చు మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. హన్మకొండకు చెందిన ఒక వ్యక్తి బరువు తగ్గాలంటే సామాజిక మాధ్యమాల్లో వచ్చే చిట్కాలను పాటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన అతిగా కొబ్బరి నూనె ఆహారంలో వాడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇలా రకరకాలుగా అనమాట. మొత్తం మీద మన శరీరం ఎంతో అమూల్యం. ఎవరు చెప్పారనో, ఎక్కడ చదివామనో, ఎప్పుడు విన్నామనో దానిపై ప్రయోగాలు చేసుకుందామన్నటువంటి, అంటే సోషల్ మీడియాలో చూసి ఎవరు పడితే వాళ్ళు ఇట్లా మందులు మింగేసి అనేకమైనటువంటి అనారోగ్య సంబంధించినటువంటి వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క సోషల్ మీడియాలో మాత్రం 60-70% యొక్క తప్పుగా వస్తుంటాయి. మీరు చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వార్త యొక్క ముఖ్య అంశం. అడ్డుకున్న ఆగం, అభివృద్ధిని ఆపం అనేటువంటి ఒక వార్త ఉంది. రాబోయే 10 ఏళ్లలో రాష్ట్ర ప్రగతి కార్యాచరణ తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంట్ డిసెంబర్ 9కి జాతికి అంకితం. ఇక తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టు ఫేజ్ 2-3లకు శంకుస్థాపన వార్త ఉంది. ఇక్కడ ఫోటో ఉంది మిత్రుల. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు. పార్లమెంటు ప్రాంగణంలో పోలింగ్ ప్రక్రియ ముగియాని ఓట్ల లెక్కింపు. రాత్రికి ఫలితాలు. ఓటింగ్ కు బారస జాదా దూరం అనేటువంటి వార్త. 788 మంది సభ్యులున్నారు. దీంట్లో ప్రస్తుతం 781 మంది ఉన్నారు. పోలింగ్ లో మాత్రం బారాసా, బీజాదా వీళ్ళు 4, వీళ్ళు 7 మాత్రం దూరం ఉంటారట ఎన్నికలకు. ఇక ఆ ప్రకారం 386 ఓట్లు దక్కించుకున్న వారు విజేతగా ఉంటారని చెప్పేసి. ఇక ఎన్డీఏకు 425 మంది సభ్యులు ఉన్నారు. ఇక రహస్య బ్యాలెట్ విప్పు ఇవ్వకూడదు అనేటువంటి వార్త కూడా ఉంది. మరి మొత్తాన్ని మీద ఈ యొక్క రాధాకృష్ణన్ గారు ఎన్నిక అవుతారనేటువంటిది యొక్క సంఖ్యాబలం బట్టి చూస్తుంది మిత్రులారా. కాఠ్మండ్లో పార్లమెంటు భవనం వెలుపల నినాదాలు చేస్తున్న నిరసనకారులు. రణరంగంలో నేపాల్. సామాజిక మాధ్యమాల నిషేధంపై ఆందోళన, హింసాత్మకం. పోలీస్ చర్యలతో బాలుడు సహా 19 మంది మృతి, 347 మందికి గాయాలు. కాఠ్మండ్లో కర్ఫ్యూ, నైతిక బాధ్యతతో హోంమంత్రి రాజీనామా. నిరసనలకు తలొగ్గి నిషేధం ఎత్తేసిన ప్రభుత్వం అనేటువంటిది మిత్రులారా. యొక్క నేపాల్ యొక్క ఘటన సందర్భం చూస్తే మరి అక్కడ 19 మంది చనిపోవడం, ఒక హోంమంత్రి రాజీనామా చేయడం, మొత్తాన్ని రాస్తారోకోలు, ధర్నాలు, మరి అక్కడ ఉన్నటువంటి దుకాణ సముదాయాలని చెప్పేసి అన్నీ కూడా ధ్వంసం కావడం. అంటే సోషల్ మీడియాను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తే ఈ విధమైనటువంటి దారుణం జరిగింది. అంటే ఈరోజు ఫేక్ ప్రచారాలకు అడ్డగా మారిపోయింది సోషల్ మీడియా. ఆ విధంతోనే వారు నేపాల్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యకు మరి వారు ఈ విధంగా చేసినటువంటి విషయం మీరు కూడా మిత్రులారా. ఈ యొక్క సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన తప్పుడు ప్రకటనలు. ఎవ్వరికి పడితే వారు అర్హత ఏముండదు వాళ్ళకు, కానీ డాక్టర్ అని చెప్పేసి వారు చెప్పడం, సలహాలు సూచనలు ఉచితమని చెప్పేసి ఆ పసలు ఈ పసలు అని చెప్పడం, గ్రామీణం నుంచి వచ్చినాయి, ఈ చిట్కలోనే మాయం, నిమిషాల్లోనే మాయం, సెకండ్లోనే మాయం, మీ రోగం నయమవుతుంది, మీ తింటే మీకు ఇదవుతుంది అదవుతుందని చెప్పేసి మొత్తాన్ని మీద యొక్క ఫేక్ ప్రచారం మాత్రం ఈరోజు 60-70 నుంచి ఒక 90% వరకు సోషల్ మీడియా ఉంటుంది. మరి ఆ ప్రభావం మరి నమ్మొద్దు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వార్తను చూస్తే తెలుస్తుంది మిత్రులారా. మరి మీరు కూడా జాగ్రత్త పడతారని చెప్పేసి ఆశిస్తున్నాను మిత్రులారా. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్ళ కాదా కేటీఆర్ అంటున్నటువంటి మాట. ఇక కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డుకట్ట అనేటువంటి యూరియాకు సంబంధించినటువంటి వార్త. ఇక ఐఐటీలో తగ్గింది, IIITలో పెరిగింది అనే వార్త ఒకటి ఉన్నది. ఇక Group 1/1 పై హైకోర్టు తీర్పు నేడనే వార్త. ఇక తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ అధికారులు ప్రతిపాదన సిద్ధం చేయాలనేటువంటి ఒక వార్త కూడా చూస్తున్నాం మిత్రులారా. రాష్ట్రంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆస్ట్రేలియాలో డీకే యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏర్పాటు, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందం అనేటువంటి వార్త మిత్రులారా. రాబో కాలంలో మొత్తం మీద ఒక టెక్నాలజీ మారిపోయింది. ఏఐ టెక్నాలజీ అని కొత్తగా వచ్చింది. మరి ఈ విషయంలో 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి మిత్రులారా. ఎందుకంటే ఏఐ టెక్నాలజీలో వాస్తవానికి మనుషులు మాట్లాడరు. కేవలం ఒక మనుషుల తీరే, మనుషుల పోలికతోనే ఒక మనుషులు ఉంటారు. ఎంతో తీయదనం, ఎంతో కమ్మదనం. ఇక వారు నిజంగా ఒక కట్టు బొట్టు తీరు చూస్తే నిజంగా ఒక గృహిణిలాగానే మాట్లాడతారు, మనుషులాగానే మాట్లాడతారు. మరి ఈ విషయం ఇందులో మంచి ఉంది, చెడు ఉంది. ఏ టెక్నాలజీ అంటే అది చాలా ఇంపార్టెంట్దే, కానీ మీరు ఉపయోగించేటువంటి విధానంలోనే మరి ఏ మాత్రమైన లోపం జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. మరి తస్మాత్ జాగ్రత్త మిత్రులారా. ఈరోజు
వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. నేపాల్లో సోషల్ వార్ అనేటువంటి వార్త ఇందులో ఈ విధంగా ఉంది. సోషల్ మీడియా యాప్స్ నిషేధంపై బగ్గుమన్న యువత, కాఠ్మండు సహా అనేక చోట్ల నిరసనలు, హింసాత్మక పోలీస్ కాల్పులో 19 మంది మృతి, 300లకు పైగా మంది గాయాలు అనేటువంటి వార్త ఈ విధంగా మరి వెలుగులో ప్రచురణ జరిగింది. మిత్రులారా, నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా, మన యాసల్నే మన బతుకున్నది, నీ భాషలు లేని సంస్కృతం ఉన్నది, ఈ యాసలున్న పలుకుబడిలో తెలంగాణ జీవితం ఉన్నది. ఇవాళ ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా ఈ విధమైనటువంటి తెలంగాణ యాస భాషలో మాట్లాడినటువంటి వార్త ఒకటి ఉంది. మిత్రులారా, హైదరాబాద్ కు తెచ్చేది ఎల్లంపల్లి నీళ్లే, 20 టీఎంసీల గోదావరి నీళ్ళని తీసుకొస్తాం సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికకు మేము దూరం, నోటా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నాం కేటీఆర్ అంటున్నటువంటి మాట. ప్రణయిత కట్టి తీర్థం, తుమ్మిడిటి వద్ద రివైజ్డ్ డిపిఆర్ ప్రతిపాదనలు రెడీ చేయండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నటువంటి వార్త. ఇక రైతు వేదికల్లో యూరియా అమ్మకాలు, రాష్ట్ర వ్యాప్తంగా 500 వేదికల్లో పంపిణీ షురు, మంత్రి తుమ్మల అనేటువంటి వార్త మరి రైతులు మాత్రం మరి ఎంత మటుకు సాటిస్ఫాక్షన్ అవుతుందో ఎదురు చూడాలి. ఇక 22 తర్వాత కొందాం, కార్లు, బైకులు, టీవీలు, ఫోన్లు కొనుగోలు వాయిదా వేసుకుంటాం జనం. ఇక జిఎస్టీ భారీ తగ్గింపు 22 తర్వాత ఉంటది కాబట్టి 22 తర్వాత కొందామంటే వార్త ఒకటి ఉంది. ఈ విధంగా ఇక కండిషన్ లేకుండా రైతులకు రుణాలు ఇవ్వండి, ఆస్తులు తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో రైతులను ఒత్తిడి చేయొద్దు, డిప్యూటీ సీఎం బట్టి అని వార్త. నిన్న బ్యాంక్ అధికారులను ఉద్దేశించి మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క గారి వార్త ఈ విధంగా ఉంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఢిల్లీలో పూలేరా సర్కారు అధికారిక సమావేశంలో సీఎం భర్త ఎందుకు అనేటువంటి వార్త. మరి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిర్వహించిన సమావేశంలో ఆమె భర్త మనీష్, వీరు రేఖా గుప్తా గారు సీఎం గారు, వారి భర్త వీరు మనీష్ గారు, అంటే అధికారిక సమావేశంలో కూర్చున్నారని ఒక చర్చ కూడా జరిగింది. ఇక మల్లెపూలు తీసుకెళ్లినందుకు 1.14 లక్షల జరిమానా, ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్య నాయర్కు చేదు అనుభవం, కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం, మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ లో ఘటన. బాప్రే, మల్లెపూలు తీసుకపోతుంటే ఇంత పెద్ద జరిమానా అంటే చాలా ఆశ్చర్యం ఉంది లేదు ఆస్ట్రేలియాలో. ఇక 2 కోట్ల విలువైన రద్దయిన నోట్ల పట్టివేత, ఇది హిమాయత్ సాగర్ నుంచి హైదరాబాద్ లో జరిగినటువంటి వార్త. ఇది మరి ఎక్కడ దాచిపెట్టిన ధరలు మొత్తాన్ని తీసేదిగా. ఇక మూసి పునరుజ్జీవం చేసి చూపిస్తాం, సబర్మతి గంగాయములకు అభివృద్ధి చేయొచ్చు కానీ మూసి శుద్ధి జరగొద్దా, సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు మాట. ఇక గండిపేట వద్ద బహిరంగ సభలో సీఎం రేవంత్ హాజరైనటువంటి జనం. ఇక మేడారం పనులు 100 రోజుల్లో పూర్తి కావాలి. ఇక కవిత ప్రకటనతో కేసీఆర్ కుటుంబం దోపిడీ గుట్టురట్టు, కార్లలో డీజిల్ పోసుకోలేని స్థాయి నుంచి 1000 కోట్లకు 2029 రాహుల్ ప్రధాని కావడం తథ్యం, టీపీసీసీ భేటీలో మహేష్ గౌడ్ అనేటువంటి వార్త ఒకటి ఉంది. ఈ విధమైనటువంటి 1000 కోట్ల దోపిడీ చేశారంటే మరి వాళ్ళు గతంలో కనీసం ఒక కార్లలో డీజిల్ పోసుకోలేని పరిస్థితి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం, ప్రజల కేవలం ఉద్యమం పేరుతోని అధికారంలోకి వచ్చి మరి ఈరోజు లూటీ చేశారు తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ అనేటువంటి విషయాన్ని ప్రధానంగా వారు పిసిసి మాట్లాడినటువంటి తీరు కనిపిస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే అనే వార్త. ఇక 22 మందితో బీజేపీ రాష్ట్ర కమిటీ అనే వార్త. ధర కాసింత చల్లుడు కొండంత, అవసరాన్ని మించే యూరియా వినియోగం అటువంటి వార్త ఒకటి ఈ విధంగా ఉంది. చర్య తీసుకున్నాక నేను మాట్లాడేది ఏముంది, పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేయటానికి వార్త ఈ విధంగా ఉంది. ఆధారమే, దాంతో ఓటర్ గుర్తింపు కార్డు ఇవ్వాల్సిందే వార్త. 1 నుంచి ధాన్యం కొనుగోలు. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తా పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. మల్లన్న సాగర్ మదర్ రిజర్వాయర్, కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అనేటువంటి వార్త ఈ విధంగా ఉంది. ఇక మూసిలో రేవంత్ మూటల వేట, గ్రావిటీ కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు. ఇక నేపాల్ రణరంగం అనే వార్త ఈ విధంగా చిన్న వార్త ఉంది ఇందులో. ఇక మళ్ళీ తుమ్మిడిటి రాగం అనేటువంటి వార్త, నిన్న గోదావరి జిల్లాల శంకుస్థాపన సందర్భంగా ఒక వార్త ఉంది ఈ విధంగా. ఇక 53వసారి ఢిల్లీకి రేవంత్, పక్క సమాచారం ఉంటుంది. నమస్తే తెలంగాణ వార్తలు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఏ సెకండ్కు ఎక్కడ ఢిల్లీ పోయిండు, ఏం చేస్తున్నట్టు వార్త మాత్రం చూడాలంటే మరి ఇందులో మాత్రం 53వసారి ఢిల్లీకి రేవంత్ అనే వార్త ఉంది. ఇక రైతులు స్టాక్ పెట్టుకోవడం వల్లే కొరత అనేటువంటిది కొన్నామంటున్నటువంటి మాట. ఇక ఆన్లైన్లో ఆర్డర్, ఇక బాధుడే, డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వసూలు అనేటువంటి వార్త ఉంది. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయం మీద మెరుపుతరణ చేస్తున్న RRR బాధితుల జిల్లాల రైతులైనటువంటి వార్త మరి ఈ విధంగా ఉంది.
ఇక రాజధానిలో ట్రిబుల్ ఆధార్ రైతులు మెరుపుదారని వార్త. ఇక 40,000 మంది టీచర్లపై టెట్ కత్తి, సుప్రీంకోర్టులో తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులను వార్త ఈ విధంగా ఉంది. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి వార్తలు మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేశాం. మరి ఇవి ఈనాటి వార్తలు. చాలా మటుకు మా యొక్క వార్తలు మాత్రం ఆదరిస్తున్నారు. సుమారు ఒక 5 లక్షలకు వరకు మా యొక్క వీక్షిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. మరి అదేవిధంగా ప్రోత్సహిస్తారని చెప్పేసి మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క మండల సంజీవ.